ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన ఔషధ చెట్టు గురించి మనం తెలుసుకుందాం. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు చూడంగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇళ్లలో ఈ యొక్క చెట్టు ఉంటుంది. అయితే దీని కాయలు తింటం తెలుసు, కానీ దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయం చాలామందికి తెలియదు. అందుకే ఈరోజు మనము ఈ చెట్టు గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టుని రాచ ఉసిరి అని అంటారనమాట. అదే సంస్కృతంలో అయితే లవలి అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి స్టార్ గూస్బెర్రీ అంటారు, లేదా కంట్రీస్ గూస్బెర్రీ అంటారు. కన్నడలో అయితే కరివెల్ల అంటారు. ఇక శాస్త్రీయ నామం వచ్చేసి ఫైలాంథిస్ అసిడస్ అంటారు, లేదా సిక్కా అసిడా అని కూడా అంటూ ఉంటారనమాట. అయితే ఇది 5 నుంచి 9 మీటర్లు పెరిగే బహువార్షిక చెట్టు అని చెప్పవచ్చు. ఈ కాయల గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు. ఈ కాయలు పచ్చివి తింటారు, లేదా పచ్చడి చేసి తింటారు, లేదా క్యాండీలు తయారు చేసుకుని తింటారు, లేదా జ్యూసులు తయారు చేస్తారు, లేదా కాయల నుంచి వెనిగర్ కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే కాయల్ని ఫ్లేవరింగ్ ఏజెంట్గా వాడుతూ ఉంటాం అనమాట. అయితే దీంట్లో ఏముంది అంటే విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది. దాని ద్వారా ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు వరకు కాయల్ని తింటాం గురించి తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేదంటే ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఏమిటి, లేదా ఈ యొక్క చెట్లో ఉండే ఔషధ గుణాలు ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. ఈ ఆకులు ఎలా పనిచేస్తాయి అంటే యాంటీపైరెటిక్గా పనిచేస్తాయి, యాంటీ రొమటిక్గా పనిచేస్తాయి, యాంటీ వైరల్గా పనిచేస్తాయి, యాంటీ సిస్టిక్ ఫైబ్రోసిస్గా పనిచేస్తాయి, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి, మరియు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తాయి, యాంటీ ట్యూమరల్గా పనిచేస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి అని పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. అయితే ఈ ఆకుల్ని ఆకుకూరగా కూడా చేసుకుని తింటూ ఉంటారు, ఎందుకంటే ఇన్ని మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. మరి ఈ ఆకుల గురించి, ఈ మొక్క గురించి బాగా తెలిసిన వాళ్ళు ఈ ఆకుల్ని కామెర్లు తగ్గించడానికి వాడుతూ ఉంటారు, లేదా స్మాల్ ఫాక్స్ తగ్గించడానికి వాడుతూ ఉంటారు, దురదలు, ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గించుకోవడానికి వాడుతూ ఉంటారన్నమాట. అయితే ఈ చెట్టు బెరడు, వేరు కొంచెం విష పదార్థాలు కలిగి ఉంటుంది. బెరడు, వేర్లు వాడవలసిన వారు ఏంటంటే వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి. మరి ఈ వేరెందుకు పనిచేస్తుంది అంటే దగ్గు తగ్గించడానికి పనిచేస్తుంది, తలనొప్పి తగ్గించడానికి పనిచేస్తుంది, ఆస్తమాన్ని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది అనమాట. కొన్ని దేశాల్లో లేదా కొన్ని ప్రాంతాల్లో వేరు మరియు ఆకుల్ని పాము కాటుకు కూడా మందుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కాయలు గురించి లేదా ఈ చెట్టు గురించి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఈ కాయలు లేదా ఆకులు కఫ పిత్త దోషాలను సమన్వయం చేసే గుణం ఉంది అని చెప్తుంది. ఈ ఆకులు పొడి ప్లస్ మిరియాలు కలిపి నూరి పట్టులాగా చేసి సయాటికా నొప్పులకి, నడువు నొప్పులకి, మోకాలు నొప్పులకి వాడుతూ ఉంటారు. ఈ ఆకులు పొడి కషాయంగా కాసి తాగితే చెమట పట్టించే గుణం ఉందన్నమాట. అంటే ఎవరైతే చెమట పట్టలేదని బాధపడుతూ ఉంటారో ఈ ఆకుల్ని కషాయంగా చేసుకుని తాగితే వెంటనే చెమట పడుతుంది. అదేవిధంగా గనేరియా వ్యాధిలో ఈ ఆకుల్ని ఔషధంగా వాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే దీని వేరు నూరి సోరియాసిస్ ఉన్న గాయాలు, అరికాల్లో ఉన్న గాయాలకు కూడా వాడుతూ ఉంటారనమాట. ఈ చెట్టు భాగాలను నుంచి వచ్చే పాల్లాంటి పదార్థాన్ని వాంతులు తగ్గించడానికి వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ కాయలు తినటం వల్ల, అంటే మనం ఎక్కువగా ఈ కాయలు తింటూ ఉంటాం, లివర్కు టానిక్ లాగా పనిచేసే గుణం ఈ కాయల్లో ఉందన్నమాట. అదేవిధంగా ఆహార లోపంతో చర్మం బయట ఏర్పడే గాయాలకు ఈ ఆకులు కషాయంతో కడిగితే గాయాలు వెంటనే తగ్గుముఖం పడతాయి. ఇంకా చెప్పాలంటే బెరడు కషాయంని శ్వాసకోశ వ్యాధులకి తగ్గించడానికి బెరడు కషాయాన్ని వాడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కాయ తినేసిన తర్వాత గింజలు ఉంటాయి. ఈ గింజలను గనక కషాయంగా కాసి తాగుతూ ఉంటే ఆస్తమా క్రమేపీ తగ్గుముఖం పడుతుంది అని ఆయుర్వేదం మనకి చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా 10 బీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోల కోసం.